హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం మిష్కిన్ అదృష్టం కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు పర్షియాలో మిష్కిన్ అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు రెక్కలు ముక్కలు చేసుకున్న తన భార్యకు ఒక్కగానొక్క కూతురు యాస్మిన్కు కడుపు నిండా తిండి పెట్టలేని కటిక దరిద్రంలో సంసారాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆకలితో కూర్చున్న మిష్కిన్ కూతురు యాస్మిన్కు పక్కింట్లో మాంసం వండుతూ ఉన్న వాసన నోరూరించింది. భోజన సమయానికి అక్కడికి వెళ్తే తనకు ఇంత పెట్టకపోతారా అన్న ఆశ ఆమెలో చిగురించింది. వాళ్ళు భోజనం చేస్తూ ఉన్న సమయం గమనించి గుమ్మంలోకి వెళ్ళి పొయ్యి రాజేయాలి, నిప్పు కాస్త ఇస్తారా అని అడిగింది. ఆ ఇంటి ఇల్లాలు ముఖం మార్చుకుంటూ కాలుతూ ఉన్న ఒక చిన్న కట్టెపుల్లను తెచ్చి ఇచ్చి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. యాస్మిన్ కొంత బాధపడిందే తప్ప ఆమెలోని ఆశ చావలేదు. మరొకసారి ప్రయత్నించి చూద్దాం అని అనుకుంది. కొంతసేపు అయ్యాక మళ్ళీ వెళ్ళి పక్కింటి తలుపు తట్టి మీరిచ్చిన నిప్పు వెలిగిస్తూ ఉంటే గాలికి ఆరిపోయింది, మరి కాస్త నిప్పు ఇవ్వండి అని అడిగింది. నిప్పు చాలా పవిత్రమైనది, దానిని అలా ఆరిపోనివ్వకూడదని తెలియదా? అయినా నువ్వు అసలు నిప్పు కోసం రాలేదు, మేము తింటూ ఉన్న వాటి కోసం వచ్చావన్న సంగతి మాకు తెలియదనుకుంటున్నావా అంటూ పక్కింటావిడ కాలుతూ ఉన్న కట్టెపుల్లను యాస్మిన్కి ఇచ్చి తలుపుని దబాలును వేసేసింది. యాస్మిన్కి తల కొట్టేసినట్టయింది. అవమానంతో కుంగిపోయింది. సాయంకాలం వచ్చిన తండ్రి ఆమె విచారంగా ఉండటం చూసి కారణం అడిగాడు. ఆమె జరిగిన సంగతి చెప్పి కన్నీళ్లు కార్చింది. విచారించకు తల్లి, రేపు మరింత కష్టపడి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించి నేనే మాంసం తెచ్చి మీ అమ్మను వండి పెట్టమంటాను అని తండ్రి బిడ్డను ఆప్యాయంగా ఓదార్చాడు. మిష్కిన్ మరనాడు వేకువజామున లేచి అడవికి వెళ్ళాడే గాని ఒక పుల్ల కూడా తేలేకపోయాడు. కారు చిచ్చు కారణంగా అడవంతా తగలబడిపోతూ ఉంది. వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. అందరూ ఇంత గెంజి తాగి పడుకోవలసి వచ్చింది. అడవిలో కారు చిచ్చు ఆరటానికి 4 రోజులు పట్టింది. 5వ రోజు అడవికి వెళ్ళిన మిష్కిన్ కట్టెలు లేకుండా తిరిగి పోకూడదన్న పట్టుదలతో అక్కడే కూర్చున్నాడు. సాయంకాలం అయ్యింది. చీకటి అలుముకుంటుంది. అయినా ఒక్క పుల్ల కూడా దొరకలేదు. ఇంటి దగ్గర కూతురు ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో కదా అన్న బాధతో ఆయన హృదయం విలవిల్లాడిపోయింది. మిష్కిన్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. బిగ్గరగా ఏడ్చేశాడు. ఆ సమయంలో కొందరు దివ్యపురుషులు ఆకాశ మార్గంలో వెళుతూ అతడి ఏడుపుని ఆలకించారు. వాళ్లలో ఉపకార బుద్ధి గల యాజాద్ అనే దివ్యపురుషుడు మిష్కిన్ ముందు ప్రత్యక్షమై, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నీకిప్పుడు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. మిష్కిన్ తన గోడిని విన్నవించుకుని, కన్నబిడ్డ ఆకలి తీర్చలేని నా బ్రతుకు ఎందుకు అని అన్నాడు కన్నీళ్లతో. యాజాద్ వంగి గుప్పెడు ఇసుకను తీసి మిష్కిన్ చేతుల్లో పోస్తూ, దీనిని భద్రంగా దాచు, నీకు మేలు జరుగుతుంది. నీ బ్రతుకు బాగుపడ్డాక కృతజ్ఞతతో ఈ సంగతిని 10 మందికి చెప్పు. నాకు పప్పులు, ఫలాలు, పుష్పాలు అర్పించి వాటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టు. అడిగిన వారికి చేతనైన సహాయం చేస్తూ జీవించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. మిష్కిన్ ఇసుకను జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంట్లో ఒక మూలలో భద్రపరిచి పడుకున్నాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఇసుక పోసిన చోట వింత కాంతులు వెదజల్లుతూ రకరకాల మణులు, మాణిక్యాలు కనిపించాయి. మిష్కిన్ అంతులేని ఆనందంతో అక్కడే మోకరిల్లి దివ్యపురుషుడు యాజాద్ను ప్రార్థించి భార్యాపిల్లలకు అడవిలో జరిగిన సంగతి చెప్పాడు. ఆ తర్వాత అతడు ఒక మణి తీసుకుని వెళ్ళి ఒక వజ్రాల వ్యాపారికి చూపించాడు. దానిని చూడగానే వ్యాపారి కళ్ళు ఆనందాశ్చర్యాలతో మెరిసిపోయాయి. దానికి ధర కట్టి వ్యాపారి ఇచ్చిన ధనం సంచిని చూడగానే మిష్కిన్ నోట్లోంచి మాట రాలేదు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అక్కడ నుంచి మిష్కిన్ అంగడి వీధికి వెళ్ళి సంచిలోంచి కొంత డబ్బును తీసి మొదట పప్పులు, ఫలాలు, పువ్వులు, యాలకులు కొన్నాడు.
మనసులోనే దివ్యపురుషుడికి కృతజ్ఞతలు తెలియచేశాడు. దేవుణ్ణి మనసారా ప్రార్థించాడు. ఆ తర్వాత పప్పులు ఫలాలు చుట్టూ ఉన్నవారికి పంచిపెట్టాడు. ఆ రోజు మధ్యాహ్నం తన కూతురు యాస్మిన్ కోరిన రకరకాల వంటకాలను తయారు చేసి భార్యాపిల్లలతో కలిసి ముందెన్నడూ ఎరుగని విధంగా విందు భోజనం చేశారు. త్వరలోనే మిష్కిన్ పరిస్థితి మారిపోయింది. రాజభవనం లాంటి భవంతిని నిర్మించాడు. అతని ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో కళకళలాడుతూ ఉంది. మిష్కిన్కు దివ్యపురుషుడి పట్ల భక్తిభావం పెరిగింది. రోజూ తప్పకుండా ప్రార్థనలు జరిపేవాడు. యాజాద్ కరుణ గురించి, తనకు పట్టిన అదృష్టం గురించి 10 మందికి చెప్తూ పప్పులను ఫలాలను ప్రసాదంగా పంచిపెట్టేవాడు. అడిగిన వారికి లేదనకుండా చేతనైన సహాయం చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక అతడు ఒకరోజు కూతురిని పిలిచి, అమ్మా, నాకు యాత్ర చేయాలని ఉంది. రేపే బయలుదేరుతున్నాను. నేను వచ్చేంతవరకు రోజు ప్రార్థనలు జరుపుతూ దేవుడికి అర్పించిన పప్పులు ఫలాలు పేదలకు పంచే బాధ్యత నీది. చేస్తావు కదా అని అడిగాడు. అలాగే నాన్న, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని అంది యాస్మిన్. అయితే ఆమె మనస్తత్వంలోనూ జీవన విధానంలోనూ క్రమంగా చాలా మార్పు వచ్చింది. పట్టణంలోని సంపన్నులతో స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు రాకుమారితోనూ పరిచయం కలిగి స్నేహంగా మారింది. రాకుమారితో కలిసి ఆమె అప్పుడప్పుడు వనవిహారానికి వెళ్ళేది. అయితే తమ ఈ ఉన్నత స్థితి కారణమైన దివ్యపురుషుడి కరుణను పూర్తిగా మర్చిపోయింది. తండ్రి చెప్పి వెళ్ళిన ప్రార్థనలు, ప్రసాదం పంచటం సంగతి కూడా పట్టించుకునేది కాదు. ఒకనాడు యాస్మిన్ రాకుమారితో కలిసి రాజ ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా స్వచ్ఛమైన జలంతో ఒక అందమైన కొలను కనిపించింది. దానిని చూడగానే కొంతసేపు కొలనులో హాయిగా ఈతలాడి స్నానం చేద్దామా అని రాకుమారి అంది. నాకు ఈత రాదు, నువ్వు వెళ్ళి చేసిరా, నేను గట్టున కూర్చుంటాను అని ఒక చెట్టు కింద కూర్చొని ఉంది యాస్మిన్. రాకుమారి తన ఆభరణాలను తీసి యాస్మిన్ ముందు ఉంచి ఉత్సాహంగా కొలనులోకి దిగింది. కొంతసేపు అలాగే కూర్చున్న యాస్మిన్ చల్లగాలి పరవశంతో అదమరిచి కళ్ళు మూసింది. ఆ సమయంలో అటుకేసి వచ్చిన ఒక పక్షి రాకుమారి కంఠహారాన్ని ఎత్తుకొని ఎగిరి వెళ్ళిపోయింది. యాస్మిన్ దానిని గమనించలేదు. స్నానం ముగించి వచ్చిన రాజకుమారి తన కంఠహారం కనిపించకపోయేసరికి ఎంతో ఆశ్చర్యపోయింది. ఆగ్రహంతో, నువ్వింత నీచానికి పాల్పడతావనుకోలేదు అని అంది. యాస్మిన్ తనకేమీ తెలియదని చెప్పింది. అయినా రాజకుమారి వెళ్ళి జరిగిన సంగతి తండ్రికి చెప్పి యాస్మిన్ను, ఆమె తల్లిని చెరసాలలో బంధించేలా చేసింది. యాత్రకు వెళ్ళిన మిష్కిన్ తిరిగి వచ్చాడు. ఇరుగు పొరుగులు జరిగిన సంగతి చెప్పారు. మిష్కిన్ పరుగున వెళ్ళి రాజు పాదాల మీద పడి తనను బంధించి తన భార్యాపిల్లలను విడిపించమని ప్రాధేయపడ్డాడు. రాజు కనికరించి అలాగే చేశాడు. గొలుసులతో ఇనప స్తంభానికి బంధించబడిన మిష్కిన్ ఆ రాత్రి దేవుణ్ణి మనసారా ప్రార్థించాడు. దివ్యపురుషుణ్ణి కూడా స్మరించాడు. అపరాధాన్ని క్షమించమని కన్నీరు కారుస్తూ వేడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో యాజాద్ ప్రత్యక్షమై, చేసిన మేలు మరవటం తిరుగులేని పాపం, నువ్వు ఆ మహాపాపం చేశావు అని మందలించాడు. అమాయకురాలైన నా కూతురు చేసిన పాపం అది, అందుకు తగ్గ శిక్ష ఆమె అనుభవించింది. మమ్మల్ని క్షమించి మాపై కరుణ చూపించి ఈ బాధల బందీఖానా నుంచి బయటపడే మార్గం చూపించమని వేడుకున్నాడు మిష్కిన్. ఆ దివ్యపురుషుడు దయతలచి, తెల్లవారగానే నిన్ను బంధించిన గొలుసులు వదులవుతాయి. స్తంభం పక్కన డబ్బు కనిపిస్తుంది. ఆ డబ్బుతో పప్పులు ఫలాలు తెప్పించి ప్రార్థనలు జరిపావంటే నీ కష్టాలు కడతేరుతాయి అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ రాత్రంతా మగత నిద్రలో దివ్యపురుషుణ్ణి ప్రార్థిస్తూ గడిపిన మిష్కిన్కు తూర్పు తెల్లవారగానే మెలకువ వచ్చింది. చెప్పినట్టుగానే తనను బంధించిన గొలుసు వదిలై నడవటానికి వీలుగా ఉంది. స్తంభం పక్కన డబ్బు సంచి కనిపించింది. డబ్బును తీసుకుని చెరసాల కిటికీ గుండా బయటకు తొంగి చూశాడు. వీధిలో వెళుతున్న ఒక మనిషిని పిలిచి, మిత్రమా, ఈ డబ్బుతో పప్పు ఫలాలు కొని తెస్తావా అని అడిగాడు.
తన కొడుకు అపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి హడావిడిగా వెళుతున్న ఆ పెద్ద మనిషి మిష్కిన్ యొక్క దీనస్వరాన్ని విని తన కష్టాన్ని పక్కన పెట్టి అతడిచ్చిన డబ్బుతో తను చెప్పిన పప్పులు ఫలాలు తెచ్చి ఇచ్చాడు. మిష్కిన్ తన కథనంతా అతనికి చెప్పి దేవుణ్ణి ప్రార్థించి ప్రసాదం అతనికిచ్చి పంపించాడు. ఆ బాటసారి ఇంటికి వెళ్ళగానే జబ్బు నయమై అతని కొడుకు నవ్వుతూ అతనికి ఎదురొచ్చాడు. అప్పటి నుంచి అతడు కూడా దివ్య పురుషుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుడి పట్ల భావం పెరగగానే మిష్కిన్ అదృష్టం మళ్ళీ తిరిగింది. ఒకనాటి సాయంకాలం రాజు తన కుటుంబంతో వనంలో విహరిస్తూ ఉండగా వాళ్ళ మీదుగా ఒక పక్షి ఎగిరి వెళుతూ కంఠహారాన్ని రాజకుమారి ఒడిలో జారవిడిచింది. దానిని చూసిన రాజకుమారి, నాన్న, నా కంఠహారం దొరికింది, దీన్నే యాస్మిన్ దొంగిలించిందని పొరపాటు పడ్డాను అని చెప్పింది. రాజు యాస్మిన్ కుటుంబాన్ని తొందరపడి శిక్షించినందుకు పశ్చాత్తాపపడి మిష్కిన్ను చెరసాల నుంచి విడిపించాడు. నన్ను క్షమించు, పొరపాటుకు విచారిస్తున్నాను. తొందరపాటుతో చేసిన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలి. నా కుమారుడికి నీ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాలి. మీలాంటి భక్తుల కుటుంబంతో వియ్యమందాడానికి మేమెంతో ఆనందిస్తున్నాము అని చెప్పాడు రాజు. మిష్కిన్ ఎంతో ఆనందం చెందాడు. రాజకుమారుడితో యాస్మిన్ వివాహం ఘనంగా జరిగింది. అంతా ఆ దివ్యపురుషుడి కరుణ అని మిష్కిన్ భావించి కృతజ్ఞతతో అందరికీ చెప్పాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.